ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో కేటాయింపుల్ని భారీగా పెంచారు. అంటే చాలా గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే 65% నిధులను పెంచారు. ఇలా నిధులు పెంచడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నాయి. పెరుగుతున్న గ్లోబల్ థ్రెట్స్, పాత పద్ధతులతో భద్రతను పర్యవేక్షించడం కష్టం. ఒక పక్క నుంచి పాకిస్తాన్, మరో పక్క నుంచి బంగ్లాదేశ్, ఇంకో పక్క నుంచి చైనా, అటు పక్క నుంచి అమెరికా ఏదో రకంగా భారత్ మీద కక్ష సాధింపులు చేయాలి అని చూస్తున్న టైంలో ఈ దేశాన్ని రక్షించుకోవడానికి గ్లోబల్ థ్రెట్స్ నుంచి గట్టి ఆర్థిక వనరులు కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, బిగ్ డేటా ఎనాలిటిక్స్ కావాలి, సైబర్ సెక్యూరిటీ టూల్స్ కావాలి. ఇవన్నీ కొనాలంటే భారీగా నిధులు కావాలి. అది ప్రభుత్వం గుర్తించింది. సాధారణంగా రక్షణ రంగం అంటే సరిహద్దుల వద్ద సైన్యం అనుకుంటాం, కానీ అంతర్గత భద్రత అనేది దేశం లోపల జరిగే అలజడులను అరికట్టడం. దీనికి భారీ కేటాయింపులు చాలా చాలా అవసరం. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న దేశం యుద్ధం చెయ్యకుండానే సగం విజయం సాధిస్తుంది. ఆ విషయాన్ని నరేంద్రుడు కనిపెట్టాడు కాబట్టే 6,300 కోట్ల రూపాయలను ఆ దిశగా కేటాయించి శత్రు దేశాలతో సగం విజయాన్ని సాధించేశారు.